మేము చేసిన వేడి వేడి గులాబ్ జామ్ ఇలా వచ్చాయి చూడండి. రెసిపీ మొత్తం మా వీడియోలో ఉంది, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మొత్తం చూసి మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే చెప్పాలి కదా, తర్వాత వెల్కమ్ టు అవర్ ఛానల్ చెప్తాం. సరే, రెడీ? 1 2 3 యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మట్టి పాత్రలో మా స్టైల్ గులాబ్ జామ్ చేసాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. మా రెసిపీని మీరు కూడా చూసి మీ ఇంట్లో ట్రై చేసేయండి. గులాబ్ జామ్ కోసం మేము తీసుకునే ఐటమ్స్ అన్ని చూపిస్తాను రండి. ఫస్ట్ ఇలాచీ అండ్ గులాబ్ జామ్ పౌడర్, మిల్క్, వాటర్, ఆయిల్, గీ అండ్ షుగర్. వేడివేడిగా మంట పెట్టుకొని దాంట్లో కళాయి పెట్టుకుందాం. కళాయి పెట్టుకున్నాక వాటర్ పోద్దాం. ఈ వాటర్ పాకంకి వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక అందులో షుగర్ వేసుకుందాం. ఇది గులాబ్ జామ్లో పాకంకి ఎంత షుగర్ కావాలంటే అంత షుగర్ వేసుకుందాం. కొంచెం ఇలాచీ వేద్దాం. ఇది కొంచెం మరిగే వరకు కొంచెం బాగా కలుపుకుందాం. వీడియోస్ కోసం ఇది మట్టి పాత్రలోకి వేయండి, నేను వేయలేను. ఇది గులాబ్ జామున్ తయారు చేస్తున్నాము, కాకపోతే ఇందులోని పాలు వేసి కలుపుతున్నాము. అలాగని పాలనే కాదు, వాటర్ కూడా కలుపుకోవచ్చు. మేము కలిపిన విధానం ఎలాగ ఉంటుంది చూడండి. ఏంటి ఇది? ఇప్పుడు నేను పాలు పోస్తున్నాను. ఇందులోని పాలు పోసి ఇలాగ కలుపుకోవాలి. ఇది బాగా స్మూత్గా వచ్చే వరకు కలుపుకోవాలి. అశోకుడు మీరు ఒక రోజు వెళ్ళారనుకో చేసేస్తుంది. అది రాయాలి మళ్ళీ ఒక మాటలా, రాసింది కూడా తేడా రాకూడదు. చెప్పాలా? ఇంక ఇప్పుడు కలపడం ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం క్లాత్ ముందే తడిపించుకున్నాం కదా, ఆ క్లాత్లో పెడుతున్నాను. చూడండి, ఇలా క్లాత్లో పెట్టి ఇది ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఇలా పెట్టుకొని ఇలా ఉంచుకొని ఒక 10 నిమిషాల పాటు ఉంచుకోండి, అంతే. క్లాత్లో పెట్టుకున్నది ఓపెన్ చేసుకొని రౌండ్ బాల్స్ చుట్టుకుందాం. ఇది చేతికి అంటుకోకుండా ఉండాలంటే మనం నెయ్యి కొంచెం చేతికి రాసుకొని చిన్న చిన్న బాల్స్ లా చుట్టుకుందాం. చిన్న సైజ్ అయితే చిన్న సైజు, పెద్ద సైజ్ అయితే పెద్ద సైజ్. వెళ్ళి అది తీసుకో, నేను ఇది చూడతా. ఒక నిమిషం ఆగు. ఈ పాకాన్ని మనం మట్టి పాత్రలో తీసుకుందాం. మట్టి పాత్రలో తీసుకొని అందులో మనం జామున్ మిక్స్ చేసుకుందాం. మనం డీప్ ఫ్రై చేసిన జామున్ ఇందులో వేసుకుందాం. బౌల్స్గా చుట్టుకొని దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాము, లేకపోతే ఇవన్నీ బ్రేక్ అయిపోతాయి. రండి, ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. జామున్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ కొంచెం మరిగాక మనం రౌండ్ చేసుకునే గులాబ్ జామున్స్ అందులో డీప్ ఫ్రై చేసుకుందాం. మెల్లగా ఒక్కొక్కటి వేసుకుందాం. ఉడుము వాయిస్ నాకు రాదు. బేబీ చేయాల్సిన వాడు చేస్తున్నాడు ఈరోజు.
ఎక్కువ అయిపోయినట్టుంది, కొంచెం ఆయిల్ వేద్దామా? ఓకే. ఉడకాలి కదా. బట్ గులాబ్ జామ్ పిండితోనే బాగుంటుంది. బ్రేక్ అయిపోతున్నాయి ఇవి. దిష్టి తగిలేసింది, పర్లేదు అలవాళ్ళ తినేద్దాం. కూర్చొని తినేద్దాంరా మన ముగ్గురు, అన్నం కూడా తినకుండా. అలా తీసేయాలి, లేకపోతే మాడిపోతాయి అవి. బ్లాక్ జామున్ అయిపోతాయి. బాగా వేడెక్కిపోయింది. లైట్గా డీప్ ఫ్రై చేసుకుంటే చాలు. ఇవి ఇలా తీసుకొని పాకంలో వేసేసుకుందాం. పాకంలో వేసుకున్నాక ఒక 5 minutes బాగా నానబెడదాం జామున్ని. తర్వాత తీసుకొని తిందాం. దట్స్ ఇట్. టేస్టీ గులాబ్ జామున్ రెడీ. టేస్టీ గులాబ్ జామున్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం.